హలో అండి, అందరికీ నమస్తే. అయితే ప్రస్తుతం మనం శిల్పకళా వేదికలో ఉన్నాము. అధూరి గ్రూప్ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ బ్రౌచర్ లాంచ్ చేస్తున్నారు. సో మనతో పాటు లక్ష్మణ్ గారు ఉన్నారు. సో నమస్తే సార్. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సరే, ఇప్పుడు ఈ బ్రౌచర్ లాంచ్ గురించి మీరు ఒకసారి చెప్పండి. యా, మా కంపెనీ నేమ్ వచ్చేసి అధూరి గ్రూప్ అండి. సో నేను వన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ ది డైరెక్టర్ని కంపెనీకి. సో ఈరోజు మా కంపెనీలో 6 మెగా ప్రాజెక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది. సో మనకు సాగర్ హైవే అండ్ విజయవాడ హైవే, నెక్స్ట్ వరంగల్ హైవే. సో ఈ 3 మేజర్ హైవేస్లో మనకు 6 మెగా ప్రాజెక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది. సో అందులో హెచ్ఎండిఏ అండ్ డిటిసిపి లేఅవుట్స్ ఉన్నాయండి. సో నియర్ బై మనకు ఓఆర్ఆర్కి దగ్గరలో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, యాదాద్రికి దగ్గరలో ఉన్నాయి. దీంతోపాటు ప్రీవియస్ మా ప్రాజెక్ట్స్ కంపెనీలో బెంగళూరు హైవే అండ్ ముంబై హైవే, ఓకే, వరంగల్ హైవే, విజయవాడ, సాగర్ హైవే, ఈ హైవేస్లో మాకు మేజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్లో పెట్టుబడులు పెడితే కొనే వాళ్ళకి అంటే కస్టమర్స్కి ఎంతవరకు లాభం చేకూరుతా అంటారు? యా, అంటే మినిమం ఒక 3 ఇయర్స్ అండి. సో 3 ఇయర్స్లో మంచి అప్రిషియేషన్ అనేది వస్తుంది కస్టమర్స్కి. సో డబుల్ అయ్యే స్కోప్ ఎక్కువ ఉందండి. సో ఎందుకంటే ప్రైమ్ లొకేషన్స్లో మా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే మా కంపెనీలో ఉన్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, ఒక ఫ్లాట్ తీసుకున్న కస్టమర్ రిపీటెడ్గా అంటే 5, 6, 7 టైమ్స్ రిపీట్ అయిన కస్టమర్స్ మా కంపెనీలో ఉన్నారు. సో మంచి అప్రిషియేషన్ వస్తుందండి. అధూరి గ్రూప్ అంటేనే అమ్మలాంటి నమ్మకం, నాన్నలాంటి భరోసా. సార్, ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్లో ఏ ప్రాంతంలో పెట్టుబడులు పెడితే రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? హైదరాబాద్లో మనకు మేజర్గా బెంగళూరు హైవే అండి, నెక్స్ట్ ముంబై, వరంగల్ హైవే. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఈ కొత్త గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో వరంగల్ హైవే, విజయవాడ హైవే, సాగర్ హైవే అండ్ బెంగళూరు హైవే బాగా స్కోప్ అనేది పెరుగుతుంది. ఈ హైవేస్లో పెట్టుబడి పెట్టుకుంటే మంచి అప్రిషియేషన్ వస్తుందండి. ఇప్పుడు మీరు హైవేల గురించి చెప్పారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం గురించి ముఖ్యంగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఇప్పుడు జీవో ఉన్నది, ఇప్పుడు జీవో 311 కానీ ఓఆర్ఆర్ కానీ, ఇప్పుడు దీనికి సంబంధించిన జీవోలకు సంబంధించిన ఎఫెక్ట్ ఏమైనా పడుతుందంటారా ఇప్పుడు ఏ ప్రాంతంలో అయినా? అంటే హైదరాబాద్ అనేది గ్లోబల్గా గ్రో అవుతున్న సిటీ అండి. సో ఇక్కడ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఎఫెక్ట్ అనేది ఉండదు. బికాజ్ ఎందుకంటే మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇక్కడ. కాబట్టి రోజు రోజుకి గ్రోతింగ్ అనేది పెరుగుతుంది తప్ప ఎప్పుడు కూడా ఇక్కడ గ్రోతింగ్ అనేది తగ్గడం. ఇప్పుడు తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోతుంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటున్నారు. కొంతమంది అవగాహన ఉందో లేదో తెలీదు. వాళ్ళకి మీరేం చెప్తారు? సో అంటే అవన్నీ అపోహాలే అండి. అంటే బయట మార్కెట్ తెలియదు కానీ హైదరాబాద్ అనేది ఎప్పటికీ ఎవర్ గ్రీన్. సో ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది మనకు అద్భుతంగా రాణిస్తున్నాం. మేము మంచి సేల్స్ కూడా చేస్తున్నాం కంపెనీలో. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్రస్తుతం మనతో పాటు రవికుమార్ గారు కూడా ఉన్నారు. హలో సార్. హాయ్ అండి, నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి రెడ్ టీవీ గారికి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కోఆపరేట్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళకు మేము ఎప్పుడు కోఆపరేట్ చేస్తూనే ఉంటాం. అండ్ సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇప్పుడు బ్రౌచర్ లాంచ్ చేస్తున్నారు. ఈ లాంచ్ వల్ల ప్రజలకి అంటే ఇప్పుడు కొనే కస్టమర్స్కి ఎలాంటి ఉపయోగాలు ఉండబోతుంది? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అధూరి గ్రూప్ నుంచి మనకి ఇప్పుడున్న ఈరోజు 6 ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. అవి ఎక్కడ అంటే ఎటు చూసినా కూడా అధూరి గ్రూప్ అనే బ్రాండింగ్ అనేది ఉంటుంది. అంటే నార్త్ సైడ్ చూసినా అధూరి గ్రూప్ ఉంటుంది, వెస్ట్ సైడ్ చూసినా అధూరి గ్రూప్ ఉంటుంది, ఈస్ట్ సైడ్ చూసినా అధూరి గ్రూప్ ఉంటుంది, సౌత్ సైడ్ చూసినా అధూరి గ్రూప్ ఉంటుంది. అధూరి గ్రూప్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ప్రతి కస్టమర్కి మంచి అప్రిషియేషన్ కూడా ఉంటుంది. కంపెనీ అనేది లీగల్ కానీ ఎథికల్గా కానీ బాగా ముందుకు వెళ్తుంది. కంపెనీ ఒక 22 ఇయర్స్ నుంచి అంటే ఆల్మోస్ట్ 21 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. 21 ఇయర్స్ నుంచి ముందుకు సాగుతుంది అంటే అధూరి ఒక వన్ ఆఫ్ ది సౌత్ ఇండియాలోనే టాప్ మోస్ట్ కంపెనీగా ఎదగబోతుంది. సార్, ఇప్పుడు ప్రస్తుతం మీకు రియల్ ఎస్టేట్లో చాలా అవగాహన ఉండి ఉంటుంది. సో ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ భూమి కొంటే మంచిది అంటారు? ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రకారం చూసుకుంటే, ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ వైజ్ చూసుకుంటే ఏ సైడ్ పెట్టుకుంటే కస్టమర్ అప్రిషియేషన్ వస్తుంది అనేది, నేను బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి అంటే సౌత్ జోన్లో. బికాస్ ఎందుకు అని అంటే మనకి చూసుకుంటే ఇంతకుముందు చూసుకుంటే హైటెక్ సిటీ జూబ్లీ హిల్స్ ఎలా ఉండేది, ఇప్పుడు నానక్రమ్ కూడా ఎలా ఉంది, కాబోయే కమింగ్ సోన్ డేస్లో షాద్నగర్ అనేది సేమ్ హైటెక్ సిటీ లాగా మరో గచ్చిబౌలి లాగా తయారవుతుంది. ఎందుకు అని అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే నానక్రమ్ కూడా అవుతుంది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అవుతుంది, హైటెక్ సిటీ అవుతుంది. ఇక్కడ కొనడానికి ప్లేస్ లేదు.
ఏ కస్టమర్ కొనడానికి ప్లేస్ లేదు. ఇక్కడ కొందామన్న 3 లక్షలు 3,50,000 గజం. ఇప్పుడు కమింగ్ సౌన్ డేస్లో లైక్ షాద్నగర్ అనేది మంచి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి అప్రిషియేషన్ వచ్చే జోన్ అది. బికాజ్ ఎందుకు అని అంటే లాస్ట్ టైం చూసుకుంటే ఇన్నర్ సర్కిల్ ఎలా ఉంటుంది, అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎలా డెవలప్మెంట్ అయింది, ఓఆర్ఆర్ దగ్గర పెడితే ఎలా డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు కమింగ్ 7 డేస్లో RRR రీజనల్ రింగ్ రోడ్ అంటే రీజనల్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్కి మధ్యలో ఏదైతే వెంచర్స్ ఉన్నాయో ఏదైతే ఉన్నదో కస్టమర్ ఇన్వెస్ట్ చేస్తే కమింగ్ 7 డేస్లో వాళ్ళకి మంచి అప్రిషియేషన్ కూడా ఉంటుంది. సౌత్ జోనే ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాను అని అంటే ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తే ఫార్మాసిటికల్ జోన్ ఉంటుంది, రైట్ సైడ్ చూస్తే ఒకటి ఐటీ హబ్ అండ్ సాఫ్ట్వేర్ హబ్స్ కూడా రెడీ అవుతుంది. హార్డ్వేర్ లైక్ చంద్రమల్లి సెజ్ కానీ, సీతారాంపూర్ సెజ్ కానీ, బాల్నగర్ కానీ, రాజాపూర్ సెజ్ కానీ, ఇవన్నీ ఇండస్ట్రీ జోన్స్ అన్నీ షాద్నగర్ టౌన్కి నియర్ బై ఉన్నాయి. మన ప్రాజెక్ట్స్ కూడా షాద్నగర్కి 10 కిలోమీటర్ డిస్టెన్స్ దూరంలోనే మనకి ఉన్నాయి. ఈ తక్కువ ప్రైస్ తోటి ఆదూరి గ్రూప్ అనేది కస్టమర్కి అన్ని డెవలప్మెంట్తో తూచా తప్పకుండా అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేసి కస్టమర్కి అప్రిషియేషన్ ఇచ్చే విధానంగానే ఆదూరి గ్రూప్ ముందుకెళ్తుంది. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం OR గురించి, అలాగే RRR గురించి. దీనితో పాటు 111 జీవో కూడా ఉంది. ఇప్పుడు దీనితోని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలతోని ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా ఈ రియల్ ఎస్టేట్ మీద? ఓకే, 111 జీవో అనేది ఒక అంటే లైక్ ఎలా ఉంటుంది అని అంటే 111 జీవో అనేది మనకి ఒక శంషాబాద్ నుండి చూసుకుంటే ఒక 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అనేది డెవలప్మెంట్స్ అనేది ఆల్రెడీ స్టాప్ చేసింది, అందరికీ తెలిసిన విషయమే. అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా ఛాన్సెస్ లేదు, వెంచర్స్ చేయడానికి ఛాన్సెస్ లేదు, కస్టమర్కి ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ లేదు. అక్కడ ఉన్న గ్రామాలను చూసుకుంటే 81 విలేజెస్ ఉన్నాయి. అక్కడ లైక్ ఆ విధంగానే ఉంటాయి. 111 జీవో వల్ల ఎఫెక్టివ్ అనేది రియల్ ఎస్టేట్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. 111 జీవో ఓన్లీ ఒకటే మనకు వాటర్ పొల్యూటెడ్ కాకుండా చూసుకునడానికే 111 జీవో అనేది వచ్చేసింది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం మనతో పాటు ఆదూరి వన్ ఆఫ్ ది డైరెక్టర్ రవి గారు ఉన్నారు. ఆయన కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. హలో అండి, నమస్కారం. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు మీ బ్రౌచర్ లాంచ్ అవబోతోంది. ఈ బ్రౌచర్ గురించి మీరు దీని విశ్లేషణ ఏంటి? ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు రవీంద్ర. ఆదూరి గ్రూప్లో ఎవరెస్ట్ టీం కింద ఉన్నాను. ఎవరెస్ట్ టీంలో వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నాను. ఈ బ్రోచర్ లాంచ్ ఏంటంటే మనకి 6 ప్రాజెక్ట్స్ లాంచింగ్కి రెడీ ఉన్నాయి. ఈరోజు మనం లాంచింగ్ చేసుకోవడం జరిగింది. సో ఈ ప్రాబ్లంలో ఏంటంటే మనకి టోటల్ కొహేడా దగ్గర ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఎట్ ది సేమ్ టైం వరంగల్ హైవేలో ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చేసి మనము బెంగళూరు హైవేకి మేజర్గా ఉన్నాం. మనం ఏంటంటే మనం అన్ని సైడ్లో కూడా విస్తరించాలి అని చెప్పేసి అన్ని సైడ్ హైవేస్లో కూడా మనము జెండా పాతాలి, ఎట్ ది సేమ్ టైం కస్టమర్స్కి మంచి ప్రైస్కి ఇవ్వాలి అని చెప్పేసి మనం డిఫరెంట్ హైవేస్లో కూడా అడుగుపెట్టబోతున్నాం. యాజ్ ఆఫ్ నో మనం బెంగళూరు హైవేలో చాలా మేజర్గా ఉన్నాం, ఎందుకంటే ఫ్యూచర్ బెంగళూరు హైవే పర్ఫెక్ట్ ఉంది. ఎట్ ది సేమ్ టైం ఇంకా ఆ రేంజ్ స్కోప్ ఎక్కడుంది అని చెప్పేసి మనం చూస్తున్న దాంట్లో వరంగల్ హైవే, యాదగిరిగుట్ట దగ్గర, ఎట్ ది సేమ్ టైం కొహేడా కమింగ్ ఫ్యూచర్లో ఏంటంటే మంచి కమర్షియల్ జోన్ అవుతుంది యాక్టివిటీస్కి కానీ బిజినెస్ పరంగా కానీ. ఆ దగ్గరలో మనకి ORRకి దగ్గరలో ప్రాజెక్ట్స్ అనేవి లాంచ్ చేసుకోవడం జరుగుతుందండి. మనము ప్రభుత్వం మారింది కాబట్టి తెలంగాణలో ఇప్పుడు ఏమైనా ఎఫెక్ట్ పడిందంటారా? ప్రభుత్వం మారింది, పైగా సీఎం కూడా మారారు, ఏమైనా ఎఫెక్ట్ పడిందంటారా? నేను అలా అనుకునే వాళ్ళకి ఒకటే చెప్తానండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, భూమి అనేది ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. అంతకుముందు మనము డిమానిటైజేషన్ జరిగింది, ఆ టైంలో ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా అంటే రేట్లు పెరిగాయి. దాని తర్వాత మళ్ళీ మనకి కరోనా వచ్చింది, దాని తర్వాత ఏమైనా ఎఫెక్ట్ పెరుగుతుందా అంటే రేట్లు పెరిగాయి. ఈవెన్ నేను కరోనా టైంలో అపార్ట్మెంట్స్ చేస్తున్న టైంలో కంటే కరోనా అయిపోయిన తర్వాత రేట్లు చూసుకుంటే విపరీతంగా పెరిగాయి, డిమాండ్ పెరిగింది. సో ఎక్కడున్నా కూడా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మా ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నారు. సో మా ఫాదరు, మదరు, మా సిస్టర్ మ్యారేజ్ అయింది, వేరే ఇల్లు కావాల్సి వచ్చింది. తనకు ఒక సెపరేట్ ఇల్లు వచ్చింది అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇంకో ల్యాండ్ కావాల్సి వచ్చింది. నాకు మ్యారేజ్ అయింది, నేను ఇంకో చోటుకు వచ్చాను. సో నేను మా ఫాదర్తో, మా పేరెంట్స్తో నేను జాబ్ పరంగా కొంచెం దూరం ఉండాల్సి వస్తుంది. నాకు ఒక ఇల్లు కావాల్సి వస్తుంది. ఒక చిన్న ఫ్యామిలీలో 3 చోట్ల ల్యాండ్ రిక్వైర్మెంట్ ఉంది. అదే ఎంతమంది ఉన్నారు, హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారు. దీన్ని అన్నిటినీ చూస్తే ఒక గవర్నమెంట్ మారింది, ఇంకోటి ఏదో మారింది అని చెప్పేసి చెప్పుకోకూడదు. భూమి వాల్యూ ఎప్పుడు అలానే ఉంటుందండి, పెరిగేదే తప్ప తరిగేది లేదండి. ఇప్పుడు ప్రస్తుతం మనం హైదరాబాద్లో కానీ హైదరాబాద్ చుట్టూ కానీ ఎక్కడ ల్యాండ్ కొంటే మంచిది అంటారు? సో నేను చాయిస్ చెప్పండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అంటే బెంగళూరు హైవేకి నేను ఫస్ట్ ర్యాంక్ ఇస్తాను. ఫర్దర్గా మనకి వరంగల్ హైవేకి, ఎట్ ది సేమ్ టైం కొహేడా సైడ్ అటు సైడ్ ఉన్నాయి. మనం ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల మన కంపెనీ ఏం చేస్తుందంటే ఎక్కడైతే బూమింగ్ ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పేసి ఆలోచిస్తుందో మన కంపెనీ కూడా జనరల్గా మీరు ఒక ల్యాండ్ కొంటున్నారండి,
ఒక 150 గజాలు 200 గజాలు కొందామంటే మనం 100 డిఫరెంట్ వేస్లో మనం ఏంటంటే ఎంక్వైరీ చేస్తాం. ఒక కంపెనీ 100 ఎకరాల్లో కొనాలి, వాటిని మనం మార్కెటింగ్ చేసుకోవాలి, సేల్ చేయాలంటే కంపెనీ ఇంకెన్ని రకాలుగా ఆలోచించాలి. ఈవెన్ కంపెనీ సేల్ చేయాలన్నా కూడా, రేపు 10 మందికి అమ్మాలన్నా కూడా కంపెనీ 100 రకాలుగా ఆలోచిస్తుంది. సో కంపెనీ పరంగా మంచి ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. మేజర్గా బెంగళూరు హైవే, వరంగల్ హైవే, ఎట్ ది సేమ్ టైం విజయవాడ హైవే, నాగార్జున సాగర్ రోడ్లో చాలా బాగుందండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే బెంగళూరు హైవే, షాద్ నగర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. ఇదేనా మీ ఎనర్జీ? గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. సూపర్. ఎందుకంటే ఒక మంచి గొడుగు కింద మన అందరం ఈరోజు నిల్చున్నాం. ఆ గొడుగు పేరు అధూరి. వండర్ఫుల్ మనిషి రామాంజనేయులు గారు, కామాక్షి గారు. వాళ్ళు నీతి, నిజాయితీ, ఇంటిగ్రిటీ, హానెస్టీ వాళ్ళ పెట్టుబడిగా బ్రిక్ ఆఫ్టర్ బ్రిక్ ఒక పెద్ద వాల్ని కట్టి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించారు. గుర్తుపెట్టుకోండి, శివకేర తన యూకెన్ సెల్ అనే బుక్లో రాస్తాడు, ద హైయెస్ట్ పెయిడ్ ఇండివిజువల్. ఎవరైనా ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఎవరు సంపాదిస్తున్నారు అంటే కమిషన్డ్ సేల్స్ పర్సనే అది సంపాదిస్తున్నాడు అన్నారు. మీరు అందరూ కూడా చరిత్రకు ఎక్కబోతున్నారు. ఈరోజు ప్రారంభమైంది కాబట్టి గుర్తుపెట్టుకోండి, అధూరి అనే నిచ్చెన ఎక్కి మీరు పైన నుంచుంటే కింద రామాంజనేయులు గారు ఆనందంగా మిమ్మల్ని చూస్తూ, ఓ వీడు కదా నా ప్రోడక్ట్స్ అనుకునే రోజు ఎక్కువ ధరలు లేదు. ఒక 6 అద్భుతమైన ప్రాజెక్ట్స్ని గెలాక్సీ ఆఫ్ స్టార్స్ మధ్యలో ఒక కొత్త స్టార్స్ 6 స్టార్స్ తీసుకొచ్చి మీ అందరి ముందర పెట్టి ఇది మీకు ఆపర్చునిటీ అన్నారు. అవకాశం ఆయింది. మొత్తం ప్రాజెక్ట్ ఎట్లా సెలెక్ట్ చేయాలి, ఎలాంటి లేఅవుట్ తేవాలి, ఎలాంటి అప్రూవల్స్ కావాలి, క్యాపిటల్ ఏంటి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏంటి, ఇదంతా మేనేజ్మెంట్ చూస్తుంది. మనం చేయాల్సిందల్లా టార్చ్ లైట్ వేసి ఒక కస్టమర్కి ఇది నీ సీట్ రాని సినిమా. ఇక్కడ నా అదృష్టం ఏంటి అంటే నా జీవితాన్ని మార్చిన ఇద్దరి గురువులకి నేను సన్మానం చేయడమే నేను చేసుకున్న అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. వేదిక ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు ఈరోజు జాయిన్ అయినందుకు. Projects outside on the outskirts of Hyderabad, and the marketing team has done a great job, right, in selling a lot of land in a very short period of time. So I'm very happy to be here to be presenting the awards to them. And Adhuri Group is known for its sustainable practices, which is great again. So I am very, very thankful. Naku ikkada invite chesinanduku chala chala thanks. And ippudu just award istam, that's it. Smile chesi. And మీ అందరికీ కలిసి I feel very, very happy. So ఇప్పుడు ఇక్కడ కలుద్దాం మీ అందరికీ ఒకటే. And మీ అందరికీ congratulations. Thank you ఇక్కడ invite చేసి. Thank you very much, Shraddha. అయితే ఈ అవార్డ్ ప్రెజెంటేషన్ లో భాగంగా I request MD sir రామాంజనేయులు గారు to please come on to the dais. Sir మీరు కూడా వస్తే అవార్డ్స్ ఇద్దాము మనము. మీరు వద్దా?